హలో గాయ్స్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ ఎండు రొయ్యల కూర అండి. ఎండు రొయ్యల కూరను పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. నేనైతే ఈ కర్రీని చింతపులుసు సహాయంతో ఈ కర్రీని చేయబోతున్నాను. మీరు కావాలంటే గోంగూరతో కూడా చేసుకోవచ్చు, లేదంటే టమాటా కూరతో చేసుకోవచ్చు. నేనైతే చింతపులుసుతో చేస్తున్నాను. ఆ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే దీనికోసం అయితే నేను 100 గ్రామ్స్ ఎండు రొయ్యలు తీసుకున్నాను. ఎండు రొయ్యలు తీసుకున్నాక వీటిని తోకలన్నిటిని చుంచేసుకోవాలండి, ఎందుకంటే తలలో ఇసుక ఉంటుంది. అందుకోసమే నేను 200 గ్రామ్స్ రొయ్యలన్నిటిని తలనైతే తీసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. ఆ రొయ్యలన్నిటిని తీసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటాను, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి, చాలా త్వరగా కూడా వేగుతాయి. ఇలా వేయించుకున్న వాటిని కొంచెం గోరెచ్చని నీటిలో వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. 2 టైమ్స్ కడిగాక వాటర్ అన్నీ పిండేసి పక్కకైతే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పక్కకు పెట్టేసుకొని మనమైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కరివేపాకు యాడ్ చేసుకొని ఇదే టైంలో మనం రొయ్యలు కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే రొయ్యలు బాగా ఫ్రై కావాలండి. రొయ్యలు ఎంత ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ ఉంటుంది. ఇదైతే అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు మీరు రొయ్యలు వేయించడం వల్లనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని కర్రీ చేసుకోండి. ఇది ఫ్రై అయ్యాయి రొయ్యలు. ఈ టైంలో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పసుపు కూడా వేసుకొని తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా, తగినంత కారం యాడ్ చేసుకొని ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇదే టైంలో 2 నిమిషాలు కుక్ అయ్యాక మూత పెట్టేసుకుందాం. మూత తీసేసరికి ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే చింతపులుసు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపులుసు యాడ్ చేసుకొని అది వేడైపోయిందండి. ఈ టైంలో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే, ఎండు రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. కొత్తవారు కూడా ట్రై చేయండి, ఎలాంటి వాసన కూడా రాదు, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.